అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమనాథ బంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం బాలాకాండలో విశ్వామిత్రుల వారిని అనుసరించి వచ్చినటువంటి రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చి విశ్వామిత్రుల తాలూకు అనుజ్ఞతో రాముడు మహిమాన్వితమైనటువంటి ధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఎక్కుపెట్టడము అనంటే ఆ ఒక్క ధనస్సుకి ఆ వింటినారిని తగిలించటానికి ప్రయత్నించినప్పుడు ఆ ధనస్సు భగ్నమైనది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి ఈ కథాగమనంలో మనం కథలోకి వచ్చేటప్పటికి తత్వ పరిజ్ఞానాన్ని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా అన్నట్టుగానే చెప్పుకొస్తున్నాం. ఈరోజు కథాగమనాన్ని తీసుకుంటే ఆ మహిమాన్వితమైనటువంటి ధనస్సు అది భగ్నమైన తర్వాత జనకుల వారు విశ్వామిత్రుల తాలూకు అనుజ్ఞతో అయోధ్య నగరానికి దశరథ మహారాజుకి మంత్రుల్ని కబురు పెట్టడం జరిగింది. మీకు తెలిసినటువంటి విషయమేను. నా యొక్క యజ్ఞం గురించి దున్నుతూ ఉన్నప్పుడు భూమిని అందులో ఒక కన్య నాకు లభించింది. ఆ కన్యకు వివాహం చేయాలనుకుని చెప్పేసని నేను కొన్ని షరతులతో కూడినటువంటిది నేను చెప్పటం జరిగింది. ఎవరైతే ఈ మహిమాన్వితమైనటువంటి ధనస్సుని ఎక్కుపెడతారో వాళ్ళకి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తారని చెప్పటం జరిగింది. చాలామంది రాజులు వచ్చారు, కానీ ఎవరు కూడా అంత బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు కాకపోవటంతో వాళ్ళందరూ కూడా ధనస్సుని ఎక్కుపెట్టలేక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటం జరిగింది. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కలిసికట్టుగా నా రాజ్యం మీద వాళ్ళు యుద్ధానికి వచ్చి దుర్గాలన్నింటినీ కూడా పాడు చేయటం జరిగింది. దాంతో నేను తిరిగి దేవతల్ని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి ప్రత్యక్షమైనటువంటి దేవతలు దుర్గాన్ని కాపాడుతూ ఈ యొక్క యజ్ఞాన్ని చేయమని చెప్పేసరి చెప్పటంతో ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను. ఈ యజ్ఞానికి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని వెంట పట్టుకుని మిథిలా నగరానికి వైదేహి నగరం, వైదేహి అనేటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో దానికి శరీరం లేనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇక్కడికి విశ్వామిత్రుల వారు వెంట పెట్టుకుని రాగా విశ్వామిత్రుల వారి కోరిక మేరకు ఈ యొక్క ధనస్సుని చూపిస్తే ఆ ధనస్సును ఎక్కిపెట్టినటువంటి రాముడు చేతిలో ఈ ధనస్సు భగ్నమైనది కనుక మేము పెట్టుకున్న నియమ ప్రకారము మీ యొక్క రాముడు ఈ యొక్క ధనుస్సుని భగ్నపరిచాడు కాబట్టి మీ అబ్బాయికి మా యొక్క కన్య అయినటువంటి సీతనిచ్చి
వివాహం చేద్దామనుకుంటున్నాము అని చెప్పేసని దశరథుడికి మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు కబురు పట్టడం జరిగింది. ఇదంతా కూడా కథాగమనంలో నడిచేటువంటి కథ. వాస్తవంగా చెప్పాల్సి వస్తే జనకుడు అనేటువంటి ఈ రాజు ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి ఈయన రాజఋషి, రాజులలో ఋషి. అటువంటి రాజఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు కూడా రాజఋషి అయిన తర్వాత రాజఋషితో సంతృప్తి చెందకుండా ఆయన బ్రహ్మ ఋషి అయ్యేంత వరకు కూడా పట్టు వీడకుండా ఆయన ఋషి సాంప్రదాయాలన్నింటినీ కూడా అనుకరించి బ్రహ్మ ఋషి అవటం జరిగింది. అలాగా మిథిలా నగరంలో పరిపాలన చేసేటువంటి వాళ్ళు రాజఋషులు. అక్కడికి వెళ్ళినటువంటి విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి. ఆయన తన తాలూకు ఆధీనంలో రామలక్ష్మణుని తీసుకువెళ్ళి ఆ శివధన భంగాన్ని గావించారని తెలియగానే దశరథుడు మిగిలి ఆనందపడి మంత్రులతో రేపు మనం బయలుదేరి మిథిలా నగరానికి వెళ్దాము అని చెప్పటం జరిగింది. ఆ చెప్పిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే దశరథ మహారాజు తమ తాలూకు మంత్రులను పిలిచి వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇస్తూ కోశాధికారిని పిలిపించి అందరికీ సమృద్ధిగా ఉండేటట్టుగా ధనాన్ని తీసుకొని వివిధములైనటువంటి రత్నమాణిక్యాలని తీసుకొని బంగారు ఆభరణాలని మన యొక్క స్థితికి తగినటువంటి వస్తు సంభారాలని తీసుకుని మీరు బయలుదేరవలసినది అని చెప్పేసని కోశాధికారికి దశరథుడు చెప్పటం జరిగింది. ఈ రాజ్ఞ అంటే చక్రవర్తిగా ఈయన అతనికి ఏం చేయాలో చెప్పటం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క దశరథుల వారు వశిష్ఠ మహర్షిని, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుడిని, చిరంజీవి అయినటువంటి మార్కండేయుని, మహర్షి కాత్యాయనులను, అట్లే ఈ బ్రాహ్మణోత్తములను, వివిధములుగా కలిగినటువంటి మునులను ముందు భాగాన ఉంచుకొని సాగిపోవచ్చు. ఏమాత్రము జాగు చేయక, ఏమాత్రము ఆలస్యము చేయక మనము త్వరితముగా మిథిలా నగరము చేరదామని చెప్తూ వశిష్ఠుల వారి వెనుకనే, ఋషుల వెనుకనే నా యొక్క రథాన్ని పోనీయండి అని చెప్పేసని ఋషులను ముందు పెట్టుకుని బ్రాహ్మణోత్తములని దశరథ మహారాజు మిథిలా నగరానికి ప్రయాణం అవటమైంది. ఇది కథాగమనంగా తీసుకుని మనం ఏదో కథ వినేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేస్తే ఇక్కడ ఈ కథలని మనం చాలా సూక్ష్మంగా అన్నట్టుగాను మనం త్వరితగతిగా చెప్పుకెళ్ళచ్చు. దశరథ మహారాజు తన ముందున ఉంచినటువంటి ఋషులను చూస్తే వశిష్ఠుల వారు అనేటువంటి ఆయన బ్రహ్మ ఋషి. అంటే ఒక కళ్యాణానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి వస్తు సంభారాలన్నీ ఉండాలి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో రాయటం జరుగుతున్నటువంటి విషయం. బ్రహ్మవేత్తలైనటువంటి వారిని, ఉత్తములైనటువంటి వారిని ముందు భాగంలో ఉంచుకొని వెనుకన
ఆ యొక్క చక్రవర్తి అయినటువంటి దశరథుడు వెనక ఉండటం జరిగింది, వాళ్ళ వెనకాతల అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. వశిష్ఠుల వారి తర్వాత వామదేవుడు, ఈ వామదేవుడి తర్వాత ఈ యొక్క జాబాలి అనేటువంటి ఈయన చాలా గొప్ప మహర్షి. ఈ యొక్క జాబాలి అనేటువంటి అతను ఈ గురువుగారి తాలూకు ఆజ్ఞతో ఆ గురువుగారు ఇచ్చినటువంటి ఆవుల్ని రెట్టింపు అయ్యేంత వరకు కూడా అరణ్యంలో ఉండి ప్రకృతిని ఉపాసించి వాటిని రెట్టింపు చేసుకుని గురువుగారైనటువంటి వారి దగ్గరికి వచ్చినటువంటి మహా గొప్ప ఋషి సంపన్నుడు జాబాలి. పంచభూతాలైనటువంటి అగ్ని, వాయువు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకుని బ్రహ్మత్వాన్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు ఈ యొక్క జాబాలి అనేటువంటి ఆయన. అలాగే కాశ్యపుడు, అలాగే చిరంజీవి అయినటువంటి మార్కండేయుల వారు, కాత్యాయనుడు అనేటువంటి ఇంకొక మహర్షిని, ఇలా వీళ్ళందరితో పాటు బ్రాహ్మణోత్తములందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళటం జరిగింది. ఈయన వీళ్ళందరినీ ముందు పెట్టుకుని ఈ మిథిలా నగరానికి ప్రయాణం అవటం జరిగింది. ఇలా ప్రయాణమైనటువంటి దశరథుల వారు మిథిలా నగరాన్ని చేరటానికి 4 రోజులు పట్టింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాస్తున్నారు. జనకుడు తాలూకు మంత్రులు అయోధ్యకి రావటానికి 3 రోజులు పట్టింది అని అన్నారు. ఇటు నుంచి బయలుదేరినటువంటి ఋషి సాంప్రదాయంతో బయలుదేరినటువంటి దశరథుడికి మిథిలా నగరం చేరటానికి 4 రోజులు పట్టింది అని అన్నారు. ఈ కాలగమనానంతటినీ కూడా ఎందుకు ఇలా విశదీకరిస్తున్నారు అనేటువంటి విషయ పరిజ్ఞానానంతటినీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా మనం విడతీసుకుంటూ వెళ్తే ఈ ఒక ఋషి సాంప్రదాయాన్ని చెప్పటానికే మనకి చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన తాలూకు కార్యక్రమం ఎలాగుంది అని అంటే, కథలు వినటానికే మనం అలవాటు పడిపోయాము. ఈ కథలను మించి కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలను మనం విశదీకరిద్దామన్నా అది వినటానికి శ్రోతకి ఓపిక లేకుండా ఉంది. ఎంతసేపు తర్వాత ఏమైంది అనేటువంటి ఆత్రతని చూపిస్తున్నారు తప్పితే ఇంత మహాత్ములైనటువంటి ఋషిపుంగవుల్ని వెంట పెట్టుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదా? జనకుడి దగ్గర యాజ్ఞవల్కుడు లాంటి మహానుభావులు, శతానందుడు లాంటి వాళ్ళు ఇంతమంది జనకుడి దగ్గర ఉంటున్నప్పుడు వివాహానికి వీళ్ళు కావాలా? తన పరివారం చాలదా? తన 3 పత్నులు, మిగిలినటువంటి వాళ్ళు ఆ ఒక సైన్యంతో వెళితే చాలదా అనేటువంటిది కాకుండా ఇక్కడ వాల్మీకి మహర్షి ఋషి సాంప్రదాయాన్ని వర్ణించి చెప్పటంలో గల భావమేమిటి అనేటువంటి విషయాన్ని చెప్దామన్నా కూడా తెలుసుకునేటువంటి శ్రోతకి ఏంటంటే తర్వాత ఏమైంది, అట్నుంచి జనకుడి దగ్గర నుంచి అయోధ్యకి రావటానికి 3 రోజులు పట్టింది, ఇట్నుంచి ఎందుకు 4 రోజులు పట్టింది అనేటువంటి దానికి ఏంటంటే వేద పఠనంతో ఇది ఒక మహత్తరమైనటువంటి విషయానికి సంబంధించినటువంటిది. విరాట్ పురుషుడి తాలూకు అవతారమైనటువంటి రాముడు, ప్రకృతి ప్రతిరూపమైనటువంటి
పంచభూతాలకి సంబంధించినటువంటి భూతత్వంలో నుంచి వచ్చినటువంటి సీతకి వీళ్ళిద్దరికీ కూడా జరిగేటువంటి కళ్యాణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా మనకి విశదీకరించడం జరిగింది. కానీ శ్రోతకి అందులో ఉన్నటువంటి వేదార్థాలని తెలుసుకునేంత ఓపిక లేకపోవటంతో కథాగమనంలోకి తీసుకుంటే 4 రోజుల్లో వీళ్ళు మిథిలా నగరాన్ని చేరుకోవటం జరిగింది. ఈ మిథిలా నగరానికి ముందుగానే ఒక పేరు చెప్పడం జరిగింది. విదేహ అనేటువంటిది, విదేహము అనేటువంటి దేహము లేనటువంటిది విదేహము. ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి పేర్లతో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఇది ఆది కావ్యము. ఈ ఆది కావ్యంలో నుంచే భారతం వచ్చింది, భారతంలో నుంచే భాగవతం వచ్చింది. రామాయణంలో చెప్పినటువంటి విషయాలనే భారతంలో కూడా వ్యాస భగవానుడు చెప్పటం జరిగింది. అదే వ్యాసుల వారు భాగవతంలో కూడా ఇవే విషయాల్ని చెప్పటం జరిగింది. ఇది అంతా కూడా ఒక యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. ఇది భగవద్గీతగా తీసుకుంటే సాంఖ్యయోగానికి సంబంధించినటువంటిది ఈ యొక్క రామాయణంలో చెప్పేటువంటి విషయాలు. అంతేగాని ఇది కథ కాదు, ఏదో కథలాగా వినేసేసి కొట్టేసి మన ఈ పూటకి కథాగమనం అయిపోయింది అని చెప్పేసి ముందుకు సాగటానికి అనేటువంటిది కానటువంటిది. ఇక్కడ వ్యాస భగవానుల వారు కూడా భాగవతాన్ని రాసేటప్పుడు గజేంద్ర మోక్షము అనేటువంటి ఒక కథని రాసేటప్పుడు ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ యొక్క కథ ఏదైతే ఉందో ఈ యొక్క కథ ఒక పాఠం. ఈ పాఠంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే యోగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఉంది. ఇక్కడ వశిష్ఠుల వారి బ్రహ్మర్షి ఎందుకయ్యారు అంటే ఈ యోగమంతా కూడా ఆయన అభ్యసించి పూర్తిగా కోపతాపాలన్నింటికీ కూడా ఈయన అతీతుడుగా ఉండటం మూలంగానే ఈయన బ్రహ్మఋషి అయ్యారు. వస్తుత ఈయన బ్రాహ్మణుడైనప్పటికీ కూడా ఈయన బ్రహ్మతాలకు ప్రభావంతో ఆ ఒక బ్రహ్మఋషి స్థానానికి వెళ్ళటం జరిగింది. అటువంటి ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసించారు అని అంటే పతంజలి ఎంత గొప్పవాడుగా ఈ యొక్క యోగ శాస్త్రాన్ని చెప్పటం జరిగింది. ఈ అష్టాంగ మార్గము అనేటువంటి అష్టాంగ మార్గము ఎందుకు చెప్పబడింది అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఓపికగా వీటిని వినవలసినటువంటి పని. అందుకే ఈ యొక్క వాల్మీకి మహర్షి రాస్తూ ఒక రోజు నాడు బయలుదేరి అంటే 3 రోజులు బయలుదేరితే కానీ జనకపూర్ నుంచి అయోధ్యకి చేరుకోవటం కాలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళు ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడి నుంచి 4 రోజులు ప్రయాణం చేస్తే కానీ వీళ్ళు జనకపూర్ని చేరుకోలేదు. అంటే మొత్తం టోటల్గా 8 రోజులు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది. 8 అనేటువంటి అంకని. అట్లాగే మహత్తరమైనటువంటి శివధనస్సు ఉంచినటువంటి ఆ ఒక్క పేటికకి కూడా ఆ ఒక్క పెట్టికి కూడా 8 చక్రాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే అష్టాంగ మార్గాన్ని చెప్పటం జరుగుతున్నటువంటి విషయం. ఈ అష్టాంగ మార్గము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏమిటి అని చెప్పేసానంటే ఇందులో యమము,
నియమము, ప్రత్యాహారము అని ఇలాగ పతంజలి చెప్పినటువంటి ఈ యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము, ధ్యాస, ధ్యానము, నిధి, సమాధి అనేటువంటి ఈ 8 తీసుకుని దీన్ని అష్టాంగ మార్గము అనేటువంటి దాంట్లో చెప్పటం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాణాయామము అనేటువంటి దానిని నేర్చుకోవలసినటువంటి విషయము. ఈ ప్రాణాయామము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ విదేహ అంటే దేహము లేనటువంటి దానిలో నుంచి ఈ యొక్క ప్రాణవాయువు ఎలా ప్రయాణం చేస్తుంది ఆ ఒక్క తంత్రులో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన విషయము. ఇది ఏదో రామాయణం అంటే ఒక కథాగమనము, రాముడికి సంబంధించినది అనేటువంటి విషయ పరిజ్ఞానం కాకుండా ఇది వేదాంత సారమైనటువంటి గ్రంథము. ఇది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గ్రంథము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటిది. ఈ వాల్మీకి మహర్షి ఈ రాముణ్ణి వెంట పెట్టుకొని విశ్వామిత్రుల వారు వస్తున్నప్పుడు మధ్యదారిలో క్షీరసాగర మదనాన్ని గురించి చెప్పటం జరిగింది. ఈ క్షీరసాగర మదనంలో చెప్పటంతో ఈయన చేసినటువంటిది ఏంటంటే ఇది యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. ఈ యొక్క యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక కథాగమనంగా తీసుకుని ఈ యొక్క క్షీరసాగర మదనం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పడం జరిగింది. ఈ యొక్క మందర పర్వతాన్ని తీసుకొచ్చి దేవతలు, రాక్షసులు కూడా వాసుకునేటువంటి దానికి చుట్టి ఆ యొక్క పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆ మదించినటువంటి ఆ పాల సముద్రంలో నుంచి ఏమేమి వచ్చాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఈయన చెప్పటం జరిగింది. ఇది మర్చిపోయినటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక పాల సముద్రంలో నుంచి వీళ్ళు ఇష్టం వచ్చినవన్నింటినీ కూడా పుట్టించేసి వీళ్ళు చెప్పటం జరుగుతున్నది. కానీ వాల్మీకి మహర్షి ఇటువంటివి వ్రాయలేదు. పాల సముద్రం నుంచి ఏమొచ్చింది అంటే అప్సరసలు వచ్చారు, ఉత్తమమైనటువంటి అశ్వం వచ్చింది, అలాగే ఈ యొక్క అప్సరసలు వచ్చారు, ధన్వంతరి వచ్చారు అనేటువంటి ఇటువంటి విషయాలనే రాస్తారు తప్పితే కామధేను వచ్చేసింది, కల్పవృక్షం వచ్చేసింది, మహాలక్ష్మి వచ్చేసింది అని వీళ్ళ నోటికొచ్చినట్టుగా చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వస్తు సామాగ్రి ఏవీ కూడా అందులో నుంచి రాలేదు. క్షీరసాగర మదనంలో నుంచి రాలేదు. యోగ శాస్త్రానికి సంబంధించినటువంటివి మాత్రమే వచ్చాయి తప్పితే ధన్వంతరి అనేటువంటి ఆయన ముందుగా రావటం జరిగింది. ఆ తర్వాత అప్సరసలు రావటం జరిగింది. తర్వాత మేలుజాతి గుర్రము అనేటువంటిది రావటం జరిగింది. అనేటువంటిది మాత్రమే చెప్పి తర్వాత అమృతం వచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రమే వాల్మీకి మహర్షి ఈ యొక్క క్షీరసాగర మదనలో వచ్చినటువంటి వాటిని చెప్పటం జరిగింది. కనుక ఈ క్షీరసాగర మదనము అనేటువంటిది ఏంటంటే ఈ క్షీరసాగర మదనము అనేటువంటిది ఇది యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. కనుక అందుకే క్షీరసాగర మదనాన్ని తీసుకుని
రాముడికి విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది, ఇలా జరిగిందయ్యా, ఇలా యోగాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు యోగసిద్ధి కలుగుతుంది. యోగసిద్ధి కలిగినప్పుడే నేను ఇచ్చినటువంటి అస్త్రములు అన్నీ కూడా అస్త్రశస్త్రములన్నీ ఈ ధనుర్విద్య అంతా కూడా నీ స్వాధీనంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇది తెలియనటువంటి కథాగమనాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఏవేవో చెప్పేస్తామని చెబితే అది ఊరికే కథా కాలక్షేపణకి మాత్రమే మిగులుతుంది. ఈ క్షీరసాగర మదనంలోనూ ఈ యొక్క రామాయణంలో ఈ సుందరాకాండ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సుందరాకాండలోనూ కూడా యోగానికి సంబంధించినటువంటి రహస్యాలు చెప్పటం జరిగింది. అంత తప్పితే ఇదేదో రాముడు వారు ఒక అంగుళీకాన్ని ఇచ్చారు, అది పట్టుకుని ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించేసి వెళ్ళిపోయారు, సీతను చూశాడు, ఉంగరం ఇచ్చాడు, అక్కడి నుంచి ఆవిడ చూడమని ఇచ్చింది, పట్టుకొచ్చేసి రాముడికి ఇచ్చాడు. ఈ యొక్క కథాగమనం గురించి వాల్మీకి మహర్షి రామాయణం రాయలేదు. ఇది పామరులైనటువంటి వాళ్ళకి కథాగమనంగా ఉంటుంది. యోగ శాస్త్ర పరాయణలకి ఇది యోగం ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక్కడ వేమన మహర్షి గారు రాసినట్టుగా వాళ్ళ పుట్టుకని బట్టి మాత్రమే, వాళ్ళ జన్మతః ఉన్నటువంటి ఫలాన్ని బట్టి, జన్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇటువంటి విషయాలు అభ్యసించాలి అనేటువంటి జ్ఞానం వస్తుంది తప్పితే, లేకపోతే సుందరాకాండ అని అంటే ఆంజనేయ స్వామిని పొగడగానే ఆ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించేశాడు, ఆ సముద్రాన్ని దూకేసి లంకలోకి వెళ్ళిపోయారు, లంకని ఒక గుద్దు గుద్దారు, అశోకవనంలో ఉన్నటువంటి సీతను చూశాడు, రావణాసుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి లంకను తగలబెట్టేసి మళ్ళీ తిరిగి రాముడి దగ్గరికి వచ్చాడు అని ఇలాగా ఈ యొక్క సుందరాకాండని చెప్పుకోవటమే మిగులుతుంది తప్పితే దానిలో ఉన్నటువంటి యోగ రహస్యాలేమిటి, అసలు యోగం అంటే ఏమిటి, ఈ యొక్క ప్రాణాన్ని, ఈ యొక్క ప్రాణవాయువు అనేటువంటిది ఈ ఇలా పింగళ అనేటువంటి ఈ యొక్క నాడుల నుంచి, ఈ యొక్క ముక్కు రంధ్రాల నుంచి తీసుకున్న తర్వాత దాన్ని కుంభినీలోకి తీసుకొచ్చి దానిని దాన్ని లోపల ఆపాలి, మదనంగా ఎలా ఆపాలి, ఆ ఒక ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయాలి. అంత తప్పితే కళ్ళు మూసుకుని కూర్చుని గాలి చక్కగా పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ పీల్చుకుంటూ పీల్చుకుంటూ ఉంటే ఇది యోగమా, ఇది ప్రాణాయామమా అనేటువంటి విషయాన్ని గురుముఖత తెలుసుకోవలసిన విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క రామాయణంలో ప్రారంభించి అందులో కూడా ఈ యొక్క బాలాకాండలో సీతా స్వయంవరం దగ్గర సీతా పరిణయం వరకు కూడా ఈ యొక్క ప్రకృతి లోపల ఉన్నటువంటి జీవుడు పరమాత్మను ఎలా చేరుకుంటాడు, పరమాత్మతో ఎలా కలుస్తాడు, పరమాత్మ ప్రకృతిని ఎలా పొందుతుంది అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా ఇమిడ్చి ఈ యొక్క కథాగమనము అనేటువంటిది చెప్పటం జరిగింది. ఇది చెప్పటానికి ఏంటంటే చెప్పుకెళ్ళేటువంటి వాళ్ళకి ఎంత ఓపిక ఉన్న గురుస్థానంలో వినేటువంటి వారిలో ఇటువంటి జిజ్ఞాస ఇటువంటి కుతూహలం ఉంటే కానీ దానికి వాళ్ళు అర్హులు కాలేరు. ఉదాహరణకి అయ్యప్ప యాత్రకే బయలుదేరారు. మేము ఎరిమేలి నుంచి పంబ నుంచి సన్నిధానానికి 24 గంటల్లో వచ్చేస్తాము అని చెప్పేసరి చాలా గొప్పగా చెప్తారు. ఎందుకు గాడిద గంపడు ఊక బొక్కినట్టుగాను
ఈ యొక్క అయ్యప్ప యాత్ర అనేటువంటిది గురువుతో కలిసి చేయవలసినటువంటి యాత్ర. ఎరిమేలి అనేటువంటిది ఏంటంటే, ఎరుకల వారి వేషంలో శివుడు పార్వతి వచ్చి కిరాతార్జునీయంలో అర్జునుడికి ఎలాగైతే వాళ్ళు ఎరుకని తెలియపరిచారో, అర్జునుడంటే ఎవరు, జీవుడంటే ఎవడు, పరమాత్మ అంటే ఎవడు, జీవుడు పరమాత్మ ఎలా చూడాలి అనేటువంటి దానికి మూకాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడిని పంపించి, పందిగా చేసి పంపించి, ఈ దశగుణాలని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నీకు పరమాత్మ దర్శనం అవుతుంది, ఆ ఒక పరమేశ్వరుడి దర్శనం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ కిరాతార్జనీయంలో చెప్పటం జరిగింది. అటువంటి ఆ ఎరుక అనేటువంటిది ఎరిమేలిలో ప్రారంభించి ఈ యొక్క కలైకట్టు మొదలుకొని వీటన్నింటిలో కూడా వీళ్ళు నడుచుకుని గురు శిష్యుడిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఈ యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వాటితో చేరినప్పుడు ఆ 18 మెట్లు ఎక్కినప్పుడు తత్వమసి అనేటువంటి మహావాక్యం మనకి కనిపిస్తుంది. అది లేనప్పుడు గాడిద గంపడూక బొక్కిందని ఆ పందిలాగా బురదలో డొల్లిలంతా ఏదో రాసినట్టుగా పన్నీరు మెచ్చి బురదలో ఉన్నటువంటి ఆ ఒక పందికి ఆ బురద తప్పితే పన్నీరు ఎలాగా దానికి ఒంటికి పడుతుంది అన్నట్టుగాను ఈ అవిద్యలో అజ్ఞానాంధకారంలో ఇరుక్కుపోయినటువంటి ఈ ఒక్క అయ్యప్ప స్వాములందరూ కూడా ఎరిమేల్ నుంచి బయలుదేరి 24 గంటల్లో మేము అడవి మార్గం గుండా నడుచుకుని వచ్చేసాము. శబరిమల చూసేసాము, ఈ మహావాక్యాన్ని చూసాము, విగ్రహాన్ని చూసాము అని చెప్పేసి చెప్పుకోవటానికి మాత్రమే ఇది అయ్యప్ప యాత్ర అనేటువంటిది మిగులుతుంది. మా కాలంలో మేము గురువుతో కలిసి బయలుదేరినప్పుడు ఎక్కడెక్కడ ఆగుతూ ఎక్కడెక్కడ గురువుగారితో ప్రయాణం చేస్తూ ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాలని తెలుసుకుంటూ ఆయన చెప్పేటువంటి విషయాలు ఎలా ఎప్పుడు ఏ క్షణంలో చెప్తారో అనేటువంటి తపనతో తహతహలాడుకుంటూ వినేటువంటి పరిస్థితిలో ఈ యొక్క అయ్యప్ప యాత్రని కొనసాగించేవాడు. కానీ నేటి స్వాములకి ఏంటంటే ఎరిమేల నుంచి మేము పంబ నుంచి సన్నిధానానికి 24 గంటలు వచ్చాము. ఏం చేశారు, గాడిద గంపడు ఒక బొక్కింది అన్నట్టుగా ఒక మూట మోసుకుని ఒక భుజాలు ఇంకో మూట వీళ్ళు కట్టుకునే బట్టలు మోసుకుని సన్నిధానానికి వచ్చారు. సన్నిధానం నుంచి ఇంటికి వచ్చేసారు. ఏమొచ్చింది ఇందులో? రోజువారీ జరిగేటువంటిది ఏముంది, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో దింతకతో తప్పితే ఏమొచ్చింది? వీరభద్రుడి పళ్ళెం పట్టుకున్నట్టుగా పూజలో ఉన్న సరిగ్గా చేస్తారు అంటే ఆ పూజకి కూడాను ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమై అయ్యప్ప అని ఇలాంటి పిచ్చిపాటలు పాడుకుంటూ ఈ అజ్ఞానాంధకారంలో పశుతత్వంలో పశువుకైనా ఒక మాట చెప్తారు, మంచి గొడ్డుకు ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట అని చెప్పేసి అని చెప్తారు. అట్లాగా కనీసం ఆ గురువు ఏం చెప్తున్నారు అనేది శిష్యుడికి తెలియదు. ఆ గురువు వీరభద్రుడి పళ్ళెం పట్టుకున్నట్టుగా ఎగరటం తప్పితే అయ్యప్పకి కొడుకులు ఉన్నారు, అయ్యప్పకి కూతుళ్ళు ఉన్నారు, అసలు అయ్యప్ప దేని చెప్తోంది? అది యోగ బంధం అంటే ఆ పట్టబంధాన్ని యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఎలా చెప్తోంది అనేటువంటి విషయాలు మనకేమీ అవసరం లేదు. రామాయణం అవని, అయ్యప్ప కథ అవని, శబరిమల యాత్ర అవని మనం దడదడా పరిగెత్తుకు వెళ్ళిపోయి చేసేసేయాలి. మనం ఇచ్చిన 40 రోజుల్లోనూ 60 రోజుల్లోనూ ప్రవచకుడు ఆ కథ మనకి చెప్పేసేయాలి. రాముడు యుద్ధం వచ్చేసేసి అయోధ్యలో పట్టాభిషేకం చేసేసుకోవాలి. మనం అందరం కూడా పట్టుబట్టలు పెట్టి ఆ అయ్యవారికి దండం పెట్టాలి. ఇటువంటి కథలు నేర్చుకుంటూ ఉన్నంత కాలము ఎప్పటికీ విజ్ఞాన శాస్త్రము మన ఋషులు చెప్పినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఇంత మహత్తరమైనటువంటి ఆది కావ్యంలో ఉన్నటువంటి రహస్యాలు మనకి ఏనాటికి అర్థమవుతాయి?
మనకి స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో అన్నట్టుగానే రాముడి కొడుకు లవకుశులు, రాముడు దశరథుడి కొడుకు, అలాగే జనకుడు కూతురు సీత. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అరణ్యానికి వెళ్ళిపోయారు. రావణాసురుడు సీతను ఎత్తిపోయాడు, వాడిని చంపేసేసి సీతను తీసుకొచ్చారు. ఈ కథలు వినటం వరకే మన తాలూకు పరిజ్ఞానం ఇరుక్కుపోయి ఉన్నంతకాలము ఈ జాతిని ఉద్ధరించగలిగేటువంటి ఋషి సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే ఆ అఖిలాండ నాయకుడైనటువంటి ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారి తాలూకు కృపా కటాక్షాలతో మనకి జ్ఞానాన్ని ప్రసాదించి, విద్యనిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించి, ఇటువంటి మహత్తర కావ్యాలలో ఉన్నటువంటి విషయాలని మహత్తరమైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలిసినటువంటి గురువుల ద్వారా మనకి ఈ విషయంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా మనకి ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకునేటట్టుంటే మన జీవితాలు ధన్యమైపోతాయనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.